నేతి బీరకాయ పచ్చడి, చిక్కగా అయిపోయింది బెండకాయ పులుసు అది. ఇది వచ్చేసి అరటికాయ ఫ్రై, ఇదేమో చింతపండు పులిహోర. అమ్మ నాకు రెడీమేడ్గా పేస్ట్ చేసి ఇచ్చింది, సో అన్నంలో కలిపేశాను. ఇది ముద్దపప్పు, ఇదేమో దొండకాయ 65, వైట్ రైస్. మనకి రైస్ లేదే ముద్ద దిగదు కదా. అండ్ ఇది వచ్చేసి బీన్స్ టమాటా కూర, సాంబార్, ములక్కాయ సాంబార్, దోసకాయ టమాటా ఇవన్నీ వేసాను. అండ్ అది వచ్చేసి రసం, అండ్ ఫైనల్లీ పెరుగు. అండ్ డెజర్ట్ కంపల్సరీ ఉండాలి కదా, స్వీట్స్ అయితే పెడతాం కదా మనం. సో నా దగ్గర ఏంటంటే రెడీమేడ్ స్వీట్స్ ఉన్నాయి, సో అవి పెట్టేశాను నేను. డ్రై ఫ్రూట్ లడ్డు అండ్ మ్యాంగో జెల్లీ లాంటి బర్ఫీ ఏదో. సో ఏం చేశాను చెప్పాను, ఎందుకు చేశాను చెప్పలేదు కదా. ఇవాళ కార్తీక మాసంలో 2వ రోజు విధియ తిథి. ఇవాళ భగిని హస్త భోజనం అంటారు. కార్తీక మాసంలో ఈ రోజున యమధర్మరాజు వాళ్ళ చెల్లెలి ఇంటికి భోజనానికి వెళ్ళాడంట. సో ఈ రోజుని పురస్కరించుకొని అక్క చెల్లెలు ఎవరైతే ఉంటారో వాళ్ళ అన్నదమ్ముల ఇంటికి భోజనానికి పిలుస్తారంట ఈ రోజున. సో నేను కూడా అందుకని ఇన్ని వెరైటీస్ చేశాను. అండ్ నేను కింద లింక్ ఇస్తాను, మార్నింగ్ టిఫిన్స్ కూడా చేశాను అనమాట. ఇంతకీ మా ఇంటికి వచ్చిన అన్నదమ్ములు ఎవరో మీకు చెప్పలేదు కదా. యాక్చువల్లీ నేను ఒక్కదాన్నే అనమాట, నాకు సిబ్లింగ్స్ లేరు. గత కొన్ని సంవత్సరాలుగా నేను వెంకటేశ్వర స్వామికి అండ్ కన్నయ్యకి రాఖీ కట్టుకుంటున్నాను. సో కార్తీక మాసంలో ఈ తిథి రోజున నేను భోజనం వాళ్ళకే పెట్టుకుంటాను అనమాట. నాకు అది ఎలా అనిపించిందో, ఎందుకు అనిపించిందో తెలియదు. కొన్ని ఇయర్స్ నుంచి రాఖీ కడుతున్నా, వాళ్ళకే భోజనం పెడుతున్నా. సో ఇవాళ కూడా నేను వాళ్ళ కోసమే అన్ని టిఫిన్స్ చేశాను, అన్ని వంటలు చేశాను. సో మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు ఇది. అండ్ మీలో ఎంతమంది మీ బ్రదర్స్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టారు నాకు చెప్పండి.